ఇష్టం వచ్చింది మాట్లాడండి, నేను ఎడిట్ చేస్తాను. నా పేరు కొల్లూరి వెంకటరమణారెడ్డి, ఈ గ్రామవాసినే. కొండా సతీష్ రెడ్డి గారు మా ఊరిలో ఒక రైతు కుటుంబంలో జన్మించి ఇక్కడే ఉన్న ఎలిమెంటరీ స్కూల్ విద్య ప్రారంభించి ఎలిమెంటరీ స్కూల్ విద్యతో కూడా హై స్కూల్ ఇక్కడే ప్రారంభించాడు. తర్వాత ఇంజనీరింగ్ జేఎన్టీయూలో చేయటం జరిగింది. తర్వాత డిఆర్డిఓలో జాబు సాధించి ఆడించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దేశంలోనే ఒక ఉన్నతమైన పదవిని ఆయన అలంకరించడం, ఆ పదవికే వన్నె తెచ్చిపెట్టడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా కూడా ఇంత స్టేజీలో ఉన్నా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించి దేశంలో ఒక అగ్ర నాయకుడిగా ఉంటూ, కానీ గ్రామాన్ని మర్చిపోకుండా ఈ గ్రామ అవసరాలను నిరంతరం ఆయన మమ్మల్ని అందరిని అడిగి ఏమి కావాలా, మీకు ఏమేమి వసతులు ఉన్నాయి, ఏమేమి వసతులు లేవు, గవర్నమెంట్ నుంచి మనం ఏమేమి తెచ్చుకోవాలా, ఫండ్స్ ఎంతెంత ఫండ్స్ తెచ్చుకోవాలా, ఏం కావాలా అని చెప్పని నిరంతరం కృషి చేస్తూ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేమి, సైడ్ డ్రైన్లు అయితేమి, హై స్కూల్లో ఆయన చదివిన స్కూల్ బిల్డింగ్లో కొత్త బిల్డింగ్లు కట్టడం అయితేమి, ఎలిమెంటరీ స్కూల్లో బిల్డింగ్లు అయితేమి ఆయన చేయటం మాకందరూ కూడా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఆయన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ పెట్టడం, ఈరోజు ఊరందరికీ కూడా అదే వాటర్ ప్లాంట్ వాటర్ సప్లై ఇస్తుంది. ఇవే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా చురుగ్గా పాల్గొంటాడు. ఆయన సొంత నిధులతోనే సాయిబాబా మందిరం కానీ, శివాలయం కానీ, ఈరోజు వెంకటేశ్వర స్వామి కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో నిర్వహిస్తుంటాడు. ఆయన ఇంత బిజీలో, ఇంత షెడ్యూల్లో ఉన్నా కూడా ఆయన మా ఊరి నుంచి పలానా పని కావాలన్నా అంటే ఆయన స్పందించి పలానా అధికారి కడుకోండి, మేము చేస్తాం, నేను చెప్తాను, మీరు పోయి చేసుకోండి అని చెప్పి ఆయన సలహాలు ఇచ్చి అధికారికి ఆయన ఫాలోఅప్ చేస్తూ ఈ ఊరికి కావాల్సిన అన్ని మౌలిక వసతులన్నీ కూడా కల్పనలో ఆయన ఒక పాత్ర ఉందనే దానికి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దానితో మేము కూడా గర్వ పడతాం. ఎందుకంటే ఆ స్టేజ్లో ఆయన ఉండబట్టి మేము అధికారులు కాడిపోయినా మాకు తెలుసు, ఆయన చెప్పబట్టి మేము పోవటం, మాకు పని కావటం, మీ ఊరికి పని చేయించుకోవటం, ఇవన్నీ కూడా మేము ఆయన్ని ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ఊరిలో కూడా ఆ సతీశ్వరరావు పుట్టడం, ఈ ఊరి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికీ ఆయన పాల్పంచుకోవడంలో ముఖ్య పాత్ర ఉందని మేమందరం తెలియజేస్తూ సతీష్ రెడ్డి గారికి మా ఊరికి ఇంత సేవ చేసినందుకు మరి ఒక ధన్యవాదాలు తెలుపుతూ తీసుకుంటాం.